ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే మాటను నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని అఫీషియల్గా అనడానికి మరెంతో దూరం లేదు, మరెక్కువ సమయం కూడా లేదు అనే సంకేతాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కూటమి, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఈ హయాంలోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారా లేదా అనే చర్చ నిన్న మొన్నటి వరకు ఉండే. బట్ ఇప్పుడు ఆ చర్చకి ఆస్కారం లేదు. ముహూర్తం ఎప్పుడు? ఆ మేరకు ఏవైనా కనుక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒక మంచి ముహూర్తం కోసం ఏమైనా కనుక వాళ్ళ అంతరంగికులను, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అడుగు చూసుకుంటున్నారా? సో ఇంకా ఆ ముహూర్తం మంచిది కుదరగానే తనను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారా అనే సంకేతాలు అసలు 1% కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా ఇదే జరగబోతూ ఉంది. ఇటువైపు జనసేన, బీజేపీ నుంచి కూడా అభ్యంతరం ఉన్నట్లు లేదు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి తదుపరి వారసత్వ లీడర్ ఆయనే కాబట్టి అక్కడైతే ఫిక్స్ రాజకీయంగా. అండ్ ఇటు పాలనలో కూడా నెక్స్ట్ ఆయన్నే కూర్చోబెట్టబోతున్నారు అని. అయితే చంద్రబాబు నాయుడు గారు 2024 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్ గారి కోసం ఒక సీట్ను కంఫర్ట్గా ఫిట్ చేసి పెట్టుకున్నారు. అందుకని చెప్పి అప్పుడు సీనియర్లకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకుండా లోకేష్కి సంబంధించిన మనుషులకే ఇచ్చారు. అండ్ తన మీద ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే, టీడీపీలోని ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వాళ్ళని వన్ బై వన్ చల్లపరుచుకుంటూ వస్తున్నారు ఫస్ట్ నుంచి కన్వీనియంట్గా. ఇప్పుడు నారా లోకేష్ గారు మరో కీలకైన ముందడుగేశారు. ఏంటది? వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల కుటుంబాలతోటి ఆత్మీయ సమావేశం, విందు సమావేశం. అంటే వాళ్ళను పిలవాలి, భోజనం చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, వాళ్ళ కుటుంబంకి దగ్గర అవ్వాలి. అంటే ఏంటి? క్షేత్రస్థాయి నుంచి కూడా వాళ్ళ పార్టీ నాయకత్వంతో డైరెక్ట్గా ఒక ఎమోషన్ని నారా లోకేష్ ఒక బాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక ఎమోషన్ని క్యారీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. డెఫినెట్లీ వర్కౌట్ అవ్వచ్చేమో ఈ కాన్సెప్టు. అదే రాజకీయంగా మళ్ళీ వాళ్ళ ఒక నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రియారిటీ ఎట్లుంటుందనే తర్వాత విషయం. నాయకులతో క్లోజ్ అయినంత మాత్రాన ప్రజలతో కూడా అంతే ఈజీగా ఎమోషన్ బాండింగ్ సాధ్యమేనా అంటే దానికి కాలం సమాధానం చెప్పాలి. బట్ నాయకులంతవరకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ పోవాలని తాను చేస్తున్న ఆలోచన వర్కౌట్ కావచ్చేమో అంటూ ఉన్నా. వాళ్ళ నియోజకవర్గాల నాయకులతోటి సమావేశం, వాళ్ళ కుటుంబాలతోటి విందు సమావేశం. సో ఇదంతా అయిపోయింది, అన్ని నియోజకవర్గాల దగ్గర అంతటా అయిపోయింది. ఇది కానీ వీళ్ళంత త్వరగా ముగించేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు మచిలీపట్నం నుంచి, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళంత త్వరగా అన్నీ ముగించేసి నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మీద లోకేష్ పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టచ్చు. మా వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఏది నువ్వు కూడా మీరు కూడా పట్టాభిషేకం అని అంటూ ఉంటారంటే, సరే ప్రజాస్వామ్యంలో పట్టాభిషేకం అనే పదం అంటే అర్థం ఉందా లేదా అని కథ పక్కన పెడితే ప్రస్తుతం ప్రజాస్వామ్యం అని ఎక్కడ ఉంది లేని అంత నిజంగా జమీందారీ వ్యవస్థలు నడిచినట్లే ఉన్నాయి కదా. సీరియస్లీ ప్రస్తుతం చూస్తే అదే కనిపిస్తూ ఉంది. సో నాకు పట్టాభిషేకం అన్నవి కానీ యాప్ట్ అవుతూ ఉంటాయి. ఉన్న విషయాలు అయితే తెలియాలి కదా జనానికి కూడా. సో ఎనీహౌ మొత్తం మీద అయితే జనసేనకు, బీజేపీకి అభ్యంతరం లేదు. టీడీపీ తన వైపు నుంచి అన్నీ సెట్ చేసుకొని వస్తూ ఉంది. నెక్స్ట్ ఏ సెకండ్ అయినా ముహూర్తం బాగుంటే లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం ఒకటే మిగిలింది.